ముసలాళ్ళ నూకేస్తారు వాళ్ళు ఆడవాళ్ళు సిద్దిపేట పోను అంటే ఎంత ఖచ్చితంగా పోతాను మాకు బస్సులు కావాలి గంటకు ఒక బస్సు కావాలి ఈ ఊరికి కంపల్సరీ వేస్తాము ఓటు. బస్సులు ఆడాయి ఒక పిల్లలకి మాట్లాడకుండా మాట్లాడతారు బస్సులో దయంది ఇంత మండలం ఈ ఊరు ఒక్క బస్సులో అప్పుడు హరీష్ రావు ఉండగా చంద్రశేఖర్ ఉండగా గంట ఒక బస్సు ఉండే ఇప్పుడు ఓట్ల కాంచి బంధులు అయినాయి బస్సులు సిద్దిపేట కొత్తమండ్రి 6 గంటలకు 7 గంటలకు అడిగితే మరి బస్సులు వేయరా ఇంత ముందు బస్సులు వచ్చేటియా వచ్చేది నడిచింది మెట్రో బస్సు ఒక్క బస్సు సిద్దిపేటకు 7 ట్రిప్పులు కొట్టింది రోజుకు పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 7 గంటల దాకా స్టార్ట్ అయింది. ఎందుకు బంద్ చేసిరు బస్సులు ఇప్పుడు కరోనా వచ్చింది బంద్ అయింది కథ మళ్ళీ వేయలేరు ఇక బస్సులు. అందరికి బస్ టికెట్ ఇవ్వాలి అన్ని ధరలు దించాలి మంచి లేదా ఫ్రీగా పెట్టితే మంచి లేదా బస్సులు ఏవి ఫ్రీగా ఉంది లేదని అంటలేము ఫ్రీగా ఉంది బస్సులు ఏవి చెప్పు బస్సులు ఉంటేనే కదా నువ్వు ఫ్రీ బస్సు పెట్టింది మాకు మేము ప్రతిరోజు కట్టిన సిద్దిపేటకు 30 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోవడతాం రావడతాం మాకు ఊరికి ఒక్క బస్సు లేదు. మీ పరిస్థితి అంటే మాలాంటి మొగోళ్ళు వాళ్ళందరూ బస్సులు ఎక్కితే అందులో మొత్తం వేరే ఉంది మీకన్నా సీట్లు దొరుకుతున్నాయి మాకు ఆయన కూడా దొరుకుతలేవు సీట్లతో మాకు సంబంధం లేదు బస్సులు ముఖ్యం మాకు బస్సు టికెట్ ఉండి పెట్టుకోకపో నువ్వు సంబంధం మేము పెట్టమని కొట్లాలే మాకు బస్సు ఫ్రీ అనుకో మేము కొట్లాలే మేము ధర్నాలు చేయలే ఏమి మాకు బస్సులు రావాలా అంతే ఊరికి. ముందు ఎన్ని బస్సులు వచ్చాయి మీ ఊరికి దూల్మిట బస్సు ఒకటి మస్తు 4 బస్సులు వచ్చు మెట్రో బస్సు ఒకటి ఎక్కడైనా కాత బస్సు గణపూర్ బస్సు దూల్మిట బస్సు ఒక్కటి వస్తలేదు దూల్మిట బస్సు ఒకటి వస్తుంది అది పొద్దున 7 గంటలకు వచ్చిందంటే మళ్ళీ లేదు బస్సు ఇక మొత్తమే బస్సే లేదు మా సిద్దిపేట ఊరికి బస్సే లేదు పెద్ద ఊరు ఇన్ని ఊళ్ళు ఉంటాయి దూల్మిట బస్సు దూల్మిట లింగపురం ఏమంటారు మీ ఊళ్ళో చెప్పిర్రా సిద్దిపేట ఊళ్ళో నుంచి బస్సు లేదు బస్సే లేదు మొత్తం బస్సు వచ్చుడే లేదు ఇటు తేజ్ గడ కన్నా హరీష్ రావు బంద్ చేసిండు ఆర్ఎస్ రావే బంద్ చేసిండు బస్సులు ఎందుకు బంద్ చేసిండు మాకెప్పుడు ఫుల్ బస్సులు ఇప్పుడు ఈ సంవత్సరం ఏమంటారు మరి ఏమంటారు ఆటోలో ఏమంటారు బస్సులే లేవు మాకు ఒక్క బస్సులే సిద్దిపేట ఆటో ఛార్జీలు ఎక్కువ పెంచిరా పెంచారు బస్సులే లేవు గింత ముళ్ళు వేసుకుంటే 70 రూపాయలు గింత ముళ్ళు వేసుకుంటే 70 రూపాయలు ఆటోలో మునుపు ఎట్లున్నాయి 15 రూపాయలు ఉన్నాయి ఆటోకు 15 రూపాయలు బస్ కైనా తక్కువ రేటు చేసి అందరికి మంచిగా సవలతు చేయండి. సంతోషంగా ఉన్నారట కదా మీకు ఫ్రీ బస్ పెడితే సంతోషంగా ఉన్నారు వేసి సంతోషాలు బాగా కొట్టుకొస్తారు మంది బస్సు ఆ పిరి బస్సు వేస్ట్ పెట్టిండు వాడు వానికి ఎక్కడ పని లేక పెట్టిండు సంతోషంగా ఉన్నాం ఫ్రీ బస్సులు అంటే బస్సు మా ఊర్లో ఫ్రీగా లేకున్నా ఫ్రీ తీసేసిన ఏం కదా అమ్మ ఫ్రీగా తీసేసిన ఏం కదా బస్సులు వస్తాయి అలా బస్సులు రావాలి బస్సు ఫ్రీగానే ఉండాలి ఫ్రీగా ఉండాలి డబ్బులు వచ్చినా కూడా డబ్బులు పెట్టినా కూడా మేము బస్సుకి అయితే పోతాం ఫ్రీ బస్సు తీసేయాలి మేము పేదోళ్ళం బతకలేము ఇక బస్సు బతిపడి ఈ ఊరికి రావాలి బతిపడి రావాలి చీకటి అయితే ఆడే పండబడుతుంది చీకటి ఎట్ట రావాలి ఎవరు పోతారు ఇన్ని రోజుల నుండి బస్సు కిరాయి లేకపోతే బస్సుకి ఎక్కలేదు పోలేదు జనాభా వాళ్ళు బస్సులో ఎక్కించుకుంటే కూడా తరుముతాండ్రు తిడుతుర్రు తెచ్చుకుంటారు ఒక కాడ స్టేజ్ ఉంటే ఒక కాడ ఆపుతుర్రు మేమేమన్నా కూలీ పైసలు వెనక నుంచి మేము బస్సు ఎక్కలేదా ఇప్పుడు ఫ్రీ బస్సు వాడిచ్చేదండి కాడికి ఎప్పుడు పోతాం బతిపేట కాడ దిగి రాత్రి వస్తామా రాత్రి బస్సు వస్తలే మొత్తం బస్సే లేదు సిద్దిపేటకు బస్సు రావాలి సిద్దిపేటకు పొద్దున లేదు సాయంత్రం లేదు ఎప్పుడు లేదు ఆ ఫ్రీ ఉండని లేకపోయినా కానీ మాకు బస్సు కావాలి సిద్దిపేటకు బస్సు రావాలి మొత్తం బస్సే లేదు పిల్లలు ఎట్లా పోతారు స్కూల్ పోయే పిల్లలు ఇట్లా ఉంటారు ఎట్లా పోతారు అదే అందరికి రాంపురం కాడ దిగుతాండ్రు 30 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని వస్తాండ్రు కాలేజీకి పోయి అవసరమా ఎవడు ముసలి దాన్ని ఆడ ఎవడు నాకు దిక్కు బస్సులే లేవు ఆటో లేవు బస్సులు లేవు మాకు గంట చెప్పు మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్తా నేను చెప్పిన చూస్తాడు మా ఛానల్ చూస్తాడు రేవంత్ రెడ్డి చెప్పు చెప్పు ఇప్పుడు మాకు గంటకొక్క బస్సు గంటకొక్క బస్సు ఫ్రీ లేకున్నా సరే కానీ ఫ్రీ లేకున్నా సరే పైసలు తీసుకున్నా సరే మాకు గంటకొక్క బస్సు మాకు ఆగమైతుంది పెద్ద ఊరు మండలం ఊరు ఇది మాకు ఫ్రీ తక్కువ పెట్టుర్రి ఆ బియ్యం 5 కిలోలు సరిపోతలేవు మళ్ళీ బియ్యం ఎక్కువ చేయమని అందరికి గరీబులను రాదు అంతే అందరం గరీబులు ఉన్నోళ్ళు లేనోళ్ళు మంచిగా చూడు మనం కంట చూస్తే మస్తు వస్తాడు బీజేపీ ఫుల్ మెజార్టీ మీద వస్తాడు ఆయన అంతే.